హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో శంబాలా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. దానికి ఎంతో మంచి అప్లాజ్ వచ్చింది. డివోషనల్ గా మనం చాలా చాలా పాయింట్స్ కూడా మనం తెలుసుకుందాం. సో శంబాలా తర్వాత మళ్ళీ నెక్స్ట్ షైనింగ్ పిక్చర్స్ వాళ్ళు ఏం సినిమా చేస్తున్నారు, ఏం సినిమా తీయాలనుకుంటున్నారు అని చాలా మంది ఈగర్ గా సెర్చ్ చేస్తూ ఉన్నారు, అడుగుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. బట్ ఎస్ అండి, వాళ్ళు చాలా తెలివిగా ఒక స్టెప్ ముందుకేశారండి. ఈసారి శంబాలా తర్వాత సందీప్ కిషన్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారు. అవునండి, శంబాలా తర్వాత సందీప్ కిషన్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేయడం జరిగింది. షైనింగ్ మూవీ పిక్చర్స్ ఇంతకు ముందు శంబాలా చేశారు, ఇప్పుడు సందీప్ కిషన్ తో చేస్తున్నారు. ఎందుకనంటే సందీప్ కిషన్ కి అందరికీ తెలిసిందే మార్కెట్ తమిళ్లో కానీ తెలుగులో కానీ మంచి మార్కెట్ ఉంది. జనరల్ గా మన తెలుగు హీరో అయినప్పటికీ తమిళ్లో ఇంకా కొంచెం ఎక్కువ మార్కెటే ఉందని చెప్పాలి. సో తమిళ్లో కూడా మంచి మంచి సినిమాలు సందీప్ కిషన్ తీస్తూ ఉంటాడు. సో దీన్ని చూసుకుంటే కనుక దీన్ని కూడా ఒక మైథలాజికల్ పిక్చర్ లాగానే తీయడానికి చూస్తున్నారు. మనం చూసుకుంటే మైథలాజికల్ డ్రామా లానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. షైనింగ్ పిక్చర్స్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పిక్చర్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంది, సింహం తోడేలు, ఒక మధ్యలో ఒక ఖడ్గం అనేది మెరుస్తూ కనిపిస్తూ ఉంది. ఒక పురాతన ఖడ్గం అనేది మెరుస్తూ కనిపిస్తూ ఉంది. సో కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ఆగవు అన్నట్టు ఒక క్యాప్షన్ కూడా పెట్టారు మనకి. ఇది ఒక మైథలాజికల్ మూవీ. ఇది కూడా పురాతన స్టోరీస్ గురించి, ఆ రాజుల గురించే కావచ్చు, డివోషనల్ గురించే కావచ్చు, ఇట్లాంటి దాన్ని కూడా మళ్ళీ తీసుకొని రావడానికి చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది చూస్తే గనక 2026 లోనే ఇది స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఒక పిక్చర్ కూడా, పోస్టర్ కూడా ఇట్లా లాంచ్ చేయడం జరిగింది. చూస్తే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో షైనింగ్ పిక్చర్స్ వాళ్ళు మహేందర్ గారు అండ్ చాలా బిజీగా ఉన్నారు. మనం లాస్ట్ టైం కూడా చూసాము శంబాలా టైంలో. సో మనకు తెలియని చాలా విషయాలు అసలుకి జనరల్ గా ఎప్పుడు మనం నమ్మని హీరోలు డెఫినెట్ గానే ఒక సినిమాలో దేవుడిని నమ్మన వాళ్ళే ఆ కనెక్టివిటీకి, స్టోరీకి ఇన్బిల్డ్ చేసి పెడుతూ ఉంటారు. సో మన శంబాలా కూడా మనం చూసుకుంటే ఆది సాయి కుమార్ గారి గురించి ఆయన డెఫినెట్ గా డివోషనల్ ని, దేవుడిని అట్లా నమ్మరు. బట్ కానీ ఆ కనెక్టివిటీని అసలు జనరల్ గా సైంటిఫిక్ కి డివోషనల్ కి ఉన్న రిలేషన్ నే కానీ ఏదైనా మనకి ఎంతో చక్కగా చూపించడం అనేది షైనింగ్ పిక్చర్స్ వారు చూసాము. సో మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో మళ్ళీ ఇంకొక స్టోరీతో మన ముందుకు వస్తున్నారు. సో ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. సో సందీప్ కిషన్ ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్స్ లో మనం ఎప్పుడు చూడడం లేదు. సో మనం చాలా క్యారెక్టర్స్ లో చూసాం, పాజిటివ్ క్యారెక్టర్ లో చూసాం, సందీప్ కిషన్ ని నెగిటివ్ క్యారెక్టర్ లో చూసాము. బట్ అలాంటిది ఫస్ట్ టైం ఒక మైథలాజికల్ సినిమాలో సందీప్ కిషన్ ఎలా ఉంటారు, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తారు, ఈయన అసలుకి అక్కడ ఎలాంటి క్యారెక్టర్ అంటే ఐ మీన్ డివోషనల్ సైడ్ ఉంటారా, లేదు అంటే నిజంగానే రాజులాగా ఒక యుద్ధం చేస్తూ ఉంటారా, ఏదైనా సరే నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో షైనింగ్ పిక్చర్స్ వాళ్ళు ఇయరే ప్రీ ప్రొడక్షన్స్ కూడా అంతా స్టార్ట్ చేశారు. సో పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను